ఈ క్యాప్సికమ్ రైస్‌కి కావాల్సిన ఎండుమిరపకాయలని ఇలా ఆయిల్‌లో కొంచెం ఏయించి పక్కన పెట్టేసుకొని, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు ఇలా కొంచెం ఏగిపోయిన తర్వాత, ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు ఇవి కూడా ఏగిన తర్వాత, ఒక స్పూన్ నువ్వులు, కొంచెం ధనియాలు తగ్గిచ్చేసుకోండి. కొంచెం మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఏయించేసి ఇప్పుడు కొంచెం చింతపండు చాలా కొంచెం వేయండి. మరీ పుల్లగా అయితే బాగోదు. ఇదంతా మిక్సీ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అన్నాన్ని పొడి పొడిగా ఉంచి చల్లార్చుకోండి. అలాగే జీడిపప్పు, తర్వాత వెల్లుల్లిపాయలు అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలేసి వేగిన తర్వాత చిన్న టమాటా. మరీ ఎక్కువ వేయకండి, పులుపొస్తే బాగోదు. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి క్యాప్సికమ్ ముక్కలు పొడుగ్గా తరుక్కోవాలి. ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మూత పెట్టేసేసుకుని, చాలా కొంచెం కారం వేసుకుని, తర్వాత ఈ పొడి అంతా వేసేసుకుని మిక్సీ చేసుకున్న పొడి అన్నమంతా చల్లారబెట్టుకున్న అన్నమంతా వేసేసి కొంచెం నెయ్యి వేసి అటు ఇటు తిప్పుకోండి. మీకు ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లే బటన్ను ప్రెస్ చేయండి. చక్కటి వీడియో కనపడుతుంది.